హరహర మహాదేవ శంభో శంకర. ఓం నమః శివాయ. ద్వాదశ జ్యోతిర్లింగాలు, పంచారామ క్షేత్రాలు, పంచభూతలింగ క్షేత్రాలు ఒకటేమిటి, ఆ సేతు హిమాచలం ఉన్న ప్రతి శివాలయం కూడా శివనామస్మరణతో మారుమ్రోగిపోతూ ఉంటుంది. అభిషేక ప్రియ శివ అంటారు. ఆ పరమశివునికి పాలు, పెరుగు, తేనె, నెయ్యి మరియు పంచామృతాలతో, పండ్ల రసాలతోటి అభిషేకం చేయటం వల్ల పాపాలు తొలగిపోతాయని నమ్ముతారు. బిల్వపత్రాలతో పూజించి జన్మజన్మల పాపాలు హరిస్తాయని నమ్ముతారు. ఎక్కడ చూసినా శివనామస్మరణతో మారుమ్రోగిపోతుండటంతో శివునికి అత్యంత ప్రీతికరమైన ఈ రోజు మాఘమాసం కృష్ణపక్ష చతుర్దశి నాడు జరుపుకునే మహాశివరాత్రి పర్వదినం. అత్యంత విశిష్టమైన ఈ రోజున శివాలయాలన్నీ అభిషేకాలు, రుద్రాభిషేకాలు, అర్చనలు, పూజనలు, స్తోత్రాలతో ఆ పరమశివుడే దిగివచ్చాడా అన్నట్టుగా ఆధ్యాత్మికత శోభను సంతరించుకుంటాయి. ఈ శివరాత్రి పర్వదినం యొక్క విశిష్టతను చెప్పటానికి మాటలు సరిపోవు. కానీ మనం క్లుప్తంగా ఇప్పుడు తెలుసుకుందాం. అత్యంత విశిష్టమైన, పరమ పవిత్రమైన ఈ మహాశివరాత్రి పర్వదినం ఆధ్యాత్మిక పరంగాను, పురాణ పరంగాను, ఆరోగ్యపరంగాను కూడా ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఈ విశేషమైన రోజునే శివపార్వతుల కళ్యాణం జరిగిందని, అది సృష్టికి మూలమని భక్తుల విశ్వాసం. మహాప్రళయ కాలంలో పరమశివుడు ఒక అనంతమైన జ్యోతిర్లింగ రూపంలో ఉద్భవించిన ప్రత్యేకమైన రోజు కూడా ఇదే. అందువలన మహాశివరాత్రి రోజు అర్ధరాత్రి లింగోద్భవ సమయంలో చేసే పూజలకు విశేషమైన ఫలితం కలిగి ఉంటుందని భక్తుల ప్రగాఢ నమ్మకం. ఖగోళ శాస్త్రరీత్యా, గ్రహగతుల రీత్యా ఆ రోజు చేసే పూజలు, భజనలు, ధ్యానం వలన కుండలినీ శక్తి జాగృతమవుతుందని కూడా నమ్ముతారు. ఆ రోజు నదీ స్నానాలను చేస్తారు. ప్రముఖ శివాలయాలను దర్శిస్తారు. శివుడిని పంచామృతాలతో అభిషేకించటం వలన పాపాలు తొలగుతాయని నమ్ముతారు. ఆ పరమశివుడికి అత్యంత ప్రీతికరమైన మారేడు దళాలతో పూజించటం వలన జన్మజన్మల పాపాలు పోతాయని పెద్దలు చెప్తారు. శివరాత్రి అంటే కేవలం ఒక రోజు జరుపుకునే పండగ మాత్రమే కాదు. అది మనలోని అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానజ్యోతిని వెలిగించుకోవటానికి ఒక మార్గం. ఆ రోజు చేసే ఉపవాసాలు, జాగరణల ముఖ్య ఉద్దేశం కూడా అదే. మనసుని శివునిపై లగ్నం చేసి ఆ పరమశివునికి సమీపంగా ఒకరోజు ఉండటమే పవిత్రమైన మహాశివరాత్రి యొక్క విశిష్టత. ఆ రోజు చేసే ఉపవాసం ద్వారా మనసుని నియంత్రించి ఇంద్రియ నిగ్రహం కోసం ఆ రోజంతా ఆహారం తీసుకోకుండా లేదా అల్పాహారంతో శివధ్యానంలో గడుపుతారు. రాత్రంతా శివనామస్మరణతో భజనలు చేయడం ద్వారా మానసిక ప్రశాంతతను పొందుతారు. ఈ శివరాత్రి ఉపవాసం, పూజల ద్వారా మానసికంగా, శారీరకంగా కూడా ప్రశాంతతను పొందుతారు. ఆధ్యాత్మిక దిశగా అడుగులు వేస్తారు. పరమ పవిత్రమైన ఈ మహాశివరాత్రి పర్వదినాన్ని అందరూ ఆనందంగా జరుపుకోవాలని కోరుకుంటున్నాము. Like, share, subscribe to Sadhana Kasepu.